అందరికీ నమస్తే. నేను మాధురి. ఆ రోజు ఫామ్‌కి వెళ్తూ బంతిపూల నారు తీసుకుందామని చెప్పి నర్సరీకి వచ్చాను. వాళ్ళు కూడా ఫెస్టివల్‌కి ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారో కదా! ఇట్లా బంతి పువ్వులు పెట్టుకొని. అయితే ఈ నర్సరీలోకి వెళ్ళడానికే లేదనమాట. ఎందుకంటే మొత్తము వాటరే ఉన్నాయి. ఒక కాలువ మాదిరి పోతున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడడం వల్ల ఇట్లా అయింది. కాకపోతే మాకసలు ఇక్కడ ఎప్పుడు కూడా వాటర్ నిల్చున్నది అన్నది నేను చూడలేదు ఇన్ని ఇయర్స్‌లో. ఇతను ఏం చేశాడంట అంటే జేసీబీ తీసుకొని మొత్తం ఇట్లా కాలువ మాది తవ్విచ్చి మళ్ళీ ఒక చెరువు ఉందన్నమాట. చిన్న కుంటలు అని అంటాం మేము. దాని లోపలికి వెళ్ళిపోయేటట్లుగా కాలువ తీయించాడంట. లేకపోతే మొత్తము ఆయన నర్సరీలోకి వచ్చేసినాయంట ఒక రోజు మొత్తము. అందుకోసమని నెక్స్ట్ డే ఇట్లా కాలువలాగా తవ్వించి అట్లా కుంటల్లోకి వెళ్ళేలాగా పెట్టాడంట. నిజంగా ఇది మంచి ఐడియా. వాటర్ వేస్ట్ కాకుండా నర్సరీలోకి కూడా వాటర్ రాకుండా ఉంటుంది. నేను ఆ రోజు చామంతి కూడా ఉంది అంటే చామంతి నారు, తర్వాత బంతి, కొద్దిగా మిర్చి నారు కూడా తీసుకున్నా. తర్వాత కొన్ని విత్తనాలు కూడా మేము నారు పోసుకున్నాము. అన్నీ ఇవాళ నాటుకోవాలి. ఇవన్నీ కూడా తీసుకున్నవన్నీ. అసలు మేము ఫామ్‌కి వెళ్తుంటే ఈ వర్షాలకు రోడ్స్ మొత్తం కట్ అయిపోయినాయి. ఒకసారి మీకే కనపడుతుంది చూస్తే. అసలు వెళ్ళడం కూడా చాలా కష్టం అనిపించింది. అసలు ఇంత వరకు ఎప్పుడు ఇట్లా రోడ్స్ కట్ అవ్వడం కానీ ఎప్పుడు అవ్వలేదు. ఎంత పెద్ద వర్షాలో ఈసారి. కొంచెం వర్షాలకి మేలు జరిగింది. తర్వాత ఇట్లా రోడ్స్ అలాంటివి పాడయ్యాయి కానీ పంటలు మాత్రం బాగా పండాయి. నేను వెళ్ళేసరికి పసుపు పొలం అంతా నీట్‌గా కనిపించింది. లాస్ట్ వీక్ ఒక పెయిర్ వచ్చారని చెప్పాను కదా! వాళ్ళు ఇప్పటి వరకు అయితే బాగా చేస్తున్నారు. అసలు ఇది కూడా వాళ్ళకి సాధ్యమైనంత వరకు క్లీన్ చేశారు. నేను అసలు ఇక్కడ క్లీన్ చేయమని, అక్కడ క్లీన్ చేయమని ఏం చెప్పలేదు. బట్ వాళ్ళంతకు వాళ్ళే పని చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ వీళ్ళు ఎన్ని రోజులు ఇట్లాగే చేస్తారు అని అన్నది చూడాలి. మేము ఈ పసుపుకు మధ్యలో క్యారెట్, తర్వాత రాడిష్ వేసుకున్నాము, ముల్లంగి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. కొద్ది కొద్దిగా పైకి కూడా వచ్చినాయి. క్యారెట్ అయితే అంత బాగా ఏం రాలేదు. అక్కడక్కడ వేశాను. క్యారెట్ కొద్దిగా తక్కువ వేశాను. రాడిష్ మాత్రం బాగా వేశాను. బట్ వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా, కొంచెం ఆకు ఎల్లోగా టర్న్ అవుతుంది. బట్ చూడాలి ఎట్లా వస్తుంది అని అన్నది. రాడిష్ అయితే ఎప్పుడో ఒక 5 years బ్యాక్ వేసాము. అప్పుడైతే బాగా వచ్చింది. ఆ తర్వాత మేము ఎప్పుడూ మళ్ళీ వేయలేదు. ఈసారి పసుపు మధ్యలో రాడిష్ వేద్దామని వేసాము. వచ్చాయన్నమాట. చూడాలి ఎట్లా వస్తాయి అని అన్నది. పసుపు కూడా ఇప్పటి వరకు అయితే బాగుంది. అసలు ఆకు చూస్తుంటేనే ఎంత బాగుందో. ఈ పువ్వును చూస్తుంటే పసుపులోనే ఉందా, పసుపుకే పూసిందా అన్నట్టుంది కదా. సంపు పక్కన మాకు బావి ఉంటుంది కదా, ఒకసారి బావిలో నీళ్ళు ఎన్నున్నాయని చూద్దామని వెళ్ళాను. ఫుల్గా నిండిపోయింది. తాబేళ్ళు ఉన్నాయి. కాకపోతే నేను షూట్ చేయడానికి అవ్వలేదు. నేను దగ్గరికి వెళ్ళేసరికి ఆ సౌండ్కి లోపలికి వెళ్ళిపోయింది. ఎంత నిండిపోయినాయో చూడండి. నిజంగా ప్రతి ఒక్క పొలానికి బావి, కందకాలు అనేవి కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ చూడండి పక్షులు ఎన్ని గూళ్ళు పెట్టుకున్నాయో బావి చుట్టూరా. ఎందుకంటే వాటికి కావాల్సినప్పుడు న్యాచురల్ ఫార్మింగ్లో పురుగులని, ధాన్యాన్ని తినుకుంటూ బావిలో నుంచి వాటర్ తాగుతూ చెట్ల మీద మంచిగా ప్రశాంతంగా ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది క్యారెట్ అనమాట. అక్కడక్కడ వేసాము. క్యారెట్ మాత్రం ఎక్కువ రాలేదు. కొద్ది కొద్ది మొత్తంలో అక్కడక్కడ వచ్చినాయి. రాడిష్ మాత్రం బాగా వచ్చినాయి.
మ్యాక్సిమం 10-15 కంటే ఎక్కువ రాలేదు క్యారెట్. పసుపు ఆకులతో ఆ స్వీట్ చేద్దామని అనుకుంటున్నా కానీ అస్సలు కుదరటం లేదు. ఈ ఆకులు చూసినప్పుడల్లా అనిపిస్తుంది, ఇంత ఫ్రెష్ ఆకులు ఉన్నప్పుడు అసలు ఎందుకు చేయట్లేదా అనిపిస్తుంది. అదే ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను చూసొచ్చానని చెప్పాను కదా, ఆ స్వీట్ చాలా నచ్చింది అని. ఆ స్వీట్ ట్రై చేయాలి, ఎప్పుడు ఫీల్ అవుతుందో ఏమో మరి చూడాలి. ఇంటికి వెళ్ళే దారి మధ్యలో అసలు నీళ్ళన్నీ ఆగిపోయినాయి చూడండి, ఎన్ని నీళ్ళు ఆగిపోయినాయి. మీకు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా నేను చూపించాను కానీ ఇన్ని నీళ్ళు ఆగలేదు, కొన్ని మధ్యలో పాత్వేలో మాత్రమే ఆగున్నాయి. నేను అక్కడ చిక్మగళూరు నుంచి తీసుకొచ్చాను కదా యాంథూరియం, ఒక పువ్వు కూడా పూసింది, తర్వాత ఒక ఆకు కూడా కొత్త ఆకు వచ్చింది. వర్షాలు బాగా పడుతుండడం వల్ల మొక్కలు మాత్రం చాలా బాగున్నాయి అసలు ఈసారి. నేను ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి చూడగానే నేను ఫస్ట్ టైం అసలు వాటర్ మొత్తం లీక్ అయినాయి. మేము ఒక స్టోన్ వాల్ కన్స్ట్రక్ట్ చేసాము. ఆ స్టోన్ వాల్ ఏంటంటే పైన బెడ్ వేయాలి, చిన్న బెడ్, కాంక్రీట్ తోటి బెడ్ వేయాలి. ఆ బెడ్ అనేది అతను ఏం చేశాడంటే కొద్దిగా వదిలేశాడనమాట. మా హస్బెండ్ బాగా చెక్ చేశాడనమాట వేసేటప్పుడు కూడా, కాకపోతే అతనికి చెప్పాడనమాట ఆఫ్ ఇంకా వెయ్యలేదు, మళ్ళీ వెయ్యి అని చెప్పాడు. అతను వెయ్యకుండా ప్లాస్టర్ చేసేసాడు. మొత్తం ఆ దాంట్లో నుంచి వాటర్ మొత్తం దిగిపోయి కిందకు వచ్చాయి. అండ్ పూజా రూమ్లో కూడా ఇతను సిమెంట్ బ్రిక్కి మధ్యలో సిమెంట్ కూడా సరిగ్గా వేయలేదు. అందుకోసమని బ్యాక్ సైడ్ నుంచి ఒక హోల్ లాగా ఉండడం వల్ల అందులో నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి. ఈ బ్రిక్స్ సిఎస్బి బ్రిక్స్ కదా, కంప్రెస్డ్ స్టెబిలైజ్డ్ ఎర్తన్ బ్లాక్స్ అనేవి. ఇవి బట్టీలో కాల్చినవి కాదు, న్యాచురల్గా కంప్రెస్ చేసిన బ్రిక్స్ కదా. బాగా నీళ్ళు ఎక్కువ ఎక్కడైతే నిల్చుంటున్నాయో అక్కడ మనం ఇట్లా చెయ్యితో రుద్దితే మట్టి అంతా కింద పడుతుంది. మరి ఎందుకు ఇట్లా అయిందో తెలియట్లేదు కానీ ఇదొక్క పార్ట్లో మాత్రమే ఇట్లా మట్టి రాలుతుంది. మేము యాక్చువల్గా మడ్ ప్లాస్టరింగ్ చేద్దాము అని అనుకుంటున్నాము, బట్ ఎండలు మాత్రం బాగా రావాలి. అప్పుడు ఒకసారి మాత్రం మడ్ ప్లాస్టరింగ్ ట్రై చేస్తాను కంపల్సరీగా. చూడాలి ఎట్లా అవుతుందో, అప్పటికైనా వాటర్ లీకేజ్ కంట్రోల్ అవుతుందా అన్నది చెక్ చేయాలి. కిచెన్ బ్యాక్ సైడ్ కందకాలు తీయించాను కదా, అసలు ఆ కందకాలలో వాటర్ బాగా నిల్చుండిపోయి మొత్తం ఈ టమాటా తోటలోకి వచ్చేసినాయి. అసలు కాలు పెడితే మొత్తం దిగబడిపోతున్నాయి అన్నమాట కాళ్ళు. మీకు కనిపిస్తుందా, కందకం నిండిపోయి ఈ మామిడి చెట్టు ఉన్న ప్లేస్లో నుంచి వచ్చి ఈ టమాటా తోట మొత్తం నీటితో నిండిపోయినాయి. మేము దీని మధ్యలో మెంతికూర తోటకూర వేస్తున్నాం ఇంతకుముందుకు. ఆ మెంతికూర తోటకూర మొత్తం కుళ్ళిపోయిందనమాట. ఓన్లీ టమాటాలు అక్కడక్కడ వస్తే అవి మాత్రం తీసుకున్నాము. ఇక్కడే మేము చిక్కుడు పాదులు కూడా పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా నీటిలోనే మునిగిపోయినాయి. మరి పైన ఉన్నాయి ఆకులు కాబట్టి మరి తెలీదు ఎట్లా వస్తాయన్నది. తను ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళనమాట, పార్వతమ్మ అని. ఈమె మాత్రం ఇట్లా కర్రలు పెట్టి పైనకి కడుతుందనమాట. టమాటాలు మొత్తం వాటర్లో మునిగిపోయినాయి కదా, చిన్న చిన్న కర్రలు అనేవి తీసుకొని వచ్చి ఇట్లా సపోర్టింగ్గా పెడుతుంది. మరి వర్షాలు తగ్గితే వస్తాయి, లేదంటే ఇట్లాగా మొత్తం కుళ్ళిపోతాయి కంపల్సరీగా టమాటాలు అనేది. టమాటా బాగా సెన్సిటివ్ పంట కదా, అందుకోసమే మరి టమాటా రేటు తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉన్నప్పుడు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ కందకాలు తవ్వించడం వల్ల గ్రౌండ్ వాటర్ అనేది కంపల్సరీగా పెరుగుతుంది. మాకు ఎప్పుడు వాటర్ ప్రాబ్లం అయితే ఇంతవరకు ఇక్కడ రాలేదు, ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం రాదనే అనుకుంటున్నా. ఈ కందకం కట్ అయిపోయి వాటర్ చూడండి ఎట్లా వెళ్ళిపోతూ ఉన్నాయి కిందికి.
పసుపు తోటలో ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉందో అంటే కొన్ని పసుపు మొలకలు మొలకెత్తిండవు కదా, కొద్దిగా గ్యాప్ ఉంటుంది అక్కడంతా కూడా బంతినారు పెట్టుకుంటున్నాం. ఎందుకు ఫస్ట్ ఒక ట్రిప్ పెట్టుకున్నాం, తర్వాత ఒకటి ఎర్రబంతి పెట్టుకున్నాం, ఆ తోటలో ఇంకో జొన్న చేను వేసుకున్నాం కదా, ఆ తోటలో ఎర్రబంతి పెట్టుకున్నాం. మళ్ళీ ఎల్లో బంతే పెట్టుకుంటున్నాం. ఎందుకు అంటే మళ్ళీ మనకి దసరాకి దీపావళికి కూడా మనకు పువ్వులు రావాలి కదా, అందుకోసం కొద్దిగా నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొత్త క్రాప్ పెట్టుకుంటున్నాం. మనకప్పుడు ఇంకా గ్యాప్ లేకుండా పువ్వులు వస్తూనే ఉంటాయని చెప్పి ఈసారి అట్లా ప్లాన్ చేసుకున్నాను. బంతిపూలు దేవుడి దగ్గర పూజకు పనికిరావంటారు కానీ ప్రతి పూజలో అవి అసలు లేని పూజే ఉండదు డెకరేషన్కి మాత్రం. ఇక్కడ మీకు చూపిస్తున్నది ఏంటంటే మెకడేమియా ప్లాంట్. నేను అక్కడ నుంచి ట్రిప్కి వెళ్ళినప్పుడు చిక్మగళూరు నుంచి తీసుకొచ్చాను కదా, ఇక్కడ నాటాను. మేము వచ్చిన కంటే నీళ్ళే పోతలేము. తను చెప్తున్నారు అసలు నీళ్ళే పోవట్లేదు, ట్రాన్స్ఫార్మర్ చుట్టూరంతా నీళ్ళు ఆగిపోయినాయని చెప్తున్నాడు. అసలు ఎప్పుడు నీళ్ళు ఆగంగా చూడలేదు. బట్ డౌన్ పార్ట్ అంతా కూడా మొత్తం అక్కడికి కందకాలు తవ్వించాము. కానీ ఈ పార్ట్లో మేము అంటే పొలాన్ని రెండు వైపులా డివైడ్ చేసుకున్నాము. ఒకవైపు మాత్రమే కందకాలు తవ్వించాము. ఇంకా హాఫ్ పార్ట్లో మేము కందకాలు తవ్వించలేదన్నమాట. ఆ పార్ట్ అంతా కూడా నీళ్లు కిందికి వెళ్ళిపోయాయి అని చెప్తున్నాడు. నేను కరివేపాకు ఈరోజు వంటకు కావాల్సినంత తీసుకున్నాను. ఈరోజు యాక్చువల్గా మేము నాటుకోడి చేశానన్నమాట. మేము చాలా రోజుల నుంచి నాన్ వెజ్ తినలేదు, ఎందుకంటే పూజలు ఉన్నాయి కదా, వినాయక చవితి ఇంకా అలా ఉన్నాయని తినలేదు. ఈరోజు ఇంకా నాటుకోడి తిందామని చెప్పి ఆ రోజు నాటుకోడి చేశాను. అసలు అరిటాకులు ఎంత బాగున్నాయి కదా, అసలు చూస్తుంటేనే వీటిలో భోజనం చేద్దాము అన్నట్లు అనిపించాయి. ఈ మధ్యలో రెగ్యులర్గా వస్తున్నందుకు అంజీర్ మాత్రం దొరుకుతున్నాయి. అప్పుడు వచ్చినప్పుడల్లా ఒక 3, 4 అలా వస్తున్నాయి. ఇక్కడ అరటి గెల కూడా కట్ అయిపోయి కింద పడిపోయింది. ఇది పెద్ద గెలేం కాదు కానీ ఎందుకో ఈ మొక్క పెద్ద స్ట్రాంగ్గా ఉండదు అనుకుంటా, ఎప్పుడు కింద పడిపోతూ ఉంటుంది గెల. కానీ పండ్లు మాత్రం చాలా బాగుంటాయి. మేము ఆవుల కోసం అని చెప్పి పచ్చిగడ్డి వేసాం కదా, ఆ పాట అంతా కూడా ఈ మొత్తం నీళ్ళతోనే నిండిపోయింది.
ఎందుకంటే అది డౌన్ పార్ట్‌లో ఉంటది గదా! మేము వాటర్ గూడా బాగుంటాయని చెప్పి ఎప్పుడు గడ్డి వేస్తూ ఉంటామనమాట. పచ్చ గడ్డికి అసలు వాటర్ ఇంకా మళ్ళీ పట్టాల్సిన పని లేకుండా భూమిలో వాటర్ ఉంటాయని. ఇక్కడ చూడండి అసలు ఈసారి మొత్తం మామిడి చెట్ల చుట్టూరా గూడా నీళ్ళు ఆగిపోయినాయి. నర్సరీ నుంచి వచ్చేటప్పుడు నేను క్యాబేజ్ నారు కూడా తీసుకొచ్చాను. ఇంటికి పక్కనే నాటుకున్నాం అనమాట. ఎందుకంటే క్యాబేజ్‌కి గొంగలి పురుగులు అంటాం కదా, క్యాటర్ పిల్లర్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి అనమాట. అవి నైట్ టైమే డ్యామేజ్ చేస్తుంటాయి. కాబట్టి మరి ప్రతిసారి కషాయాలు అవన్నీ కొట్టకుండా చేయితోనే తీసేసుకోవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ ఇంటికి దగ్గరలో ఉంటే ఏంటంటే 8, 8:30 అయినా కూడా మనకి ఇక్కడ లైటింగ్ ఉంటుంది కాబట్టి అప్పుడు చేయితో తీసేసుకోవచ్చు అని చెప్పి పక్కనే నాటుకున్నాను. కొంచెం దూరంలో ఉంటే వెళ్ళడం కష్టమవుతుందని చెప్పి ఇక్కడే నాటుకున్నాను. మరి ఎట్లా వస్తాయో చూడాలి. ఇక్కడ మీకు ఎప్పుడు చూపిస్తుంటాను కదా, గులాబీ మొక్కలు ఉంటాయి, తర్వాత ఇట్లే వంకాయ మొక్కలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మొత్తం వాటర్లోనే ఉన్నాయి చూడండి. అసలు కాలు పెడితే మొత్తం గుంతలాగా ఇట్లా దిగిపోతున్నాయి కాళ్ళు. భూమి మాత్రం బాగా లూజ్ అయిపోయింది. మరి ఎండ వచ్చిన తర్వాత కూడా మరి గట్టిగా అయిపోతుందా, మరి ఇట్లే స్మూత్గా ఉంటుందా అన్నది చూడాలి. బట్ వాటర్ లెవెల్ ఈసారి ఇంక్రీజ్ అవుతుందని అనుకుంటున్నా. మరి వర్షము మంచిగా సఫిషియెంట్ నెక్స్ట్ ఇయర్ కూడా మనకి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సఫిషియెంట్గా వర్షాలు పడి పురుగులు ఎక్కువ లేకుండా పంటలు బాగా పండాలని కోరుకుంటున్నా. గడ్డలు బాగున్నాయి కదా, పైన పైన ఎదుగుతామా ఇంకా ఉండని ఉండని మళ్ళీ వచ్చినప్పుడు తీసుకోండి. ఒక్కసారి తీసుకో మళ్ళీ అట్టనే వేయి. మళ్ళీ అవి వేస్తేనే మంచిగా వస్తుంది. ఇది ఇప్పుడు వేసినాం కదా, తీసేసి ఆకులు ఎంత ఆకులు అంటే అంత మంచిగా వస్తుంది. పసుపు కూడా ఇట్లనే ఆకులు వేయాలంట. ఇక్కడ మీకు కనిపిస్తున్నది వంకాయ పండైపోయి ఎండిపోతుంది కదా, దానిలో నుంచే ఆ సీడ్లో నుంచే మొలకలు వస్తున్నాయి చూడండి. వర్షాలు బాగా పడుతున్నాయి కదా, మంచిగా నారు వస్తుంది. మంచిగా సీడ్ నుంచే సీడ్లింగ్స్ ప్రాపగేట్ అవుతున్నాయి చూడండి. ఆవులు ప్రశాంతమైన వాతావరణంలో ఇట్లా వాటికి కావాల్సినంత పచ్చిగడ్డి తిని కావాల్సినప్పుడు రెస్ట్ తీసుకున్నప్పుడే వాటికి ఎప్పుడైతే స్ట్రెస్ లేకుండా ఉంటుందో అప్పుడు వాటి పాలు తాగినప్పుడు కూడా మనకు కూడా స్ట్రెస్ ఉండదు అని అంటారు జనరల్గా. అలా అని చెప్పి వాటిని పని చేయించకుండా ఖాళీగా కూర్చోబెట్టాలని కాదు, వాటిని కూడా మంచిగా తిప్పాలి, తర్వాత వాటితో కూడా కొద్దిగా పని చేయించాలి. ఇలాంటివన్నీ ఇప్పుడు మనం కూడా సోమరుగా కూర్చుంటే మనం ఎంత అన్హెల్దీగా అవుతాయో వాటిని కూడా ఉన్న ప్లేస్లోనే అట్లాగే కూర్చోబెడితే అవి కూడా అన్హెల్దీగానే అవుతాయి. అట్లానే వీటిని కూడా మంచిగా తిప్పుతూ తర్వాత మనకి వాటి అవసరం మనకు ఉంటుంది, మన అవసరం వాటికి ఉంటుంది. కాబట్టి మంచిగా వాటిని కూడా బాగా తిప్పుకొని వస్తే రోజంతా బాగుంటుంది, మంచిగా హెల్దీగా ఉంటాయి అవి కూడా. జొన్నలు టేస్ట్ చేద్దామని కొంచెం చూస్తే అసలు చాలా తియ్యగా ఉన్నాయి. తను కూడా చెప్తున్నారు జొన్నలు, పాల జొన్నలు తర్వాత బెల్లం పెట్టుకొని తింటే చాలా హెల్దీ అని చెప్తున్నాడు. బలంగా కూడా ఉంటాము అని చెప్తున్నారు. కానీ చూడాలి, పాల జొన్నలు తర్వాత బెల్లం కలిపి తిని చూడాలి. మీరెవరైనా తిన్నారా అట్లా పాల జొన్నలు బెల్లం పెట్టుకొని తిన్నారా? ఎవరైనా తింటే కింద కమెంట్స్లో రాయండి.
ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుందా? పై పార్ట్ అంతా పిచ్చుకలు తినేసినాయి. కింద పార్ట్ మాత్రమే కొన్ని మిగిలాయి. అందుకోసమని అనుకుంటున్నాం. నెక్స్ట్ వీక్ ఇంకా ఏవేవైతే కొద్దిగా ముదిరిపోతున్నాయో అవి మొత్తం కట్ చేసి ఎండబెట్టుకుందాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా అవి కూడా మిగలవు. ఇక్కడేమో బెండకాయలు వేసాము అంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు కదా! వాళ్ళు బెండకాయలు పెట్టమంటే మొత్తం ఇట్లా దగ్గరికి చల్లేసిండ్రు చూడండి. అసలు బెండకాయలు మినిమమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కొద్ది దూరంలో పెట్టాలి అని అందరికీ తెలుస్తది. బట్ వీళ్ళు మాత్రం అట్లా ఊరికట్టు దగ్గరికి పెట్టేశారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది నూగు బెండ అని అంటారు. అంటే ముళ్ళ బెండ లాగా ఉంటదనమాట. ఇది దేశవాళీ బెండ. ఇది మా అమ్మ సీడ్ ఇచ్చింది. మేము అట్లాగే పెట్టుకున్నాము. అతను చెప్తున్నాడు దీనికి ఎప్పుడైనా ఎక్కువ రేటు ఉంటది. తర్వాత చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నాడు. ఈ బెండకాయ అది మార్కెట్‌లో రూ. 10 ఉంటే ఇది రూ. 20కి తీసుకుంటారు అని చెప్తున్నాడు. ఇదంతా కూడా కలుపు తీయాలి. అసలు మా అమ్మ కూడా చెప్పింది ఈ సీడ్‌ని మాత్రం పోగొట్టొద్దు. ఇది ఎంత టేస్టీగా ఉంటది బెండ అని చెప్పారనమాట. ఈ జొన్న చేనులోనే మేము మధ్యలో అలసందలేసుకున్నాము. అవి కూడా చిన్నగా అక్కడ ఒకటి అట్లాగా ఈ అలసందకాయలు కూడా కాయడం స్టార్ట్ అయిపోయినాయి. నిజంగా అలసందకాయలు ఇలాంటివన్నీ పచ్చి ఉడకబెట్టుకొని తింటే ఎంత బాగుంటాయి కదా! కందులు వచ్చినప్పుడు కందులు అట్లా చాలా బాగుంటాయి. అసలు పిచ్చుక గూళ్ళు చూడండి. ఫస్ట్ మీకు అప్పుడు చూపించినప్పుడు 2 ఉన్నాయి. ఇప్పుడు ఇంకా బాగా 4, 5 అయినాయి చూడండి పిచ్చుక గూళ్ళు. మంచిగా గూళ్ళు పెట్టుకున్నాయి. బాగా సాయంకాలం అయ్యేసరికి అక్కడే ఉంటాయి, తింటాయి, అక్కడే కూర్చుంటాయి. మనం ఎంత సౌండ్ చేసినా ఏం చేసినా పోవు. ఇక్కడ కొంచెం అడవి పందులు కూడా అటాక్ చేసినాయి. వీళ్ళకి కొద్దిగా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు ఉన్న వాళ్ళకి. అందుకనే మొత్తం కింద పడిపోయినవన్నీ కలిపి ఒక వాటితోనే ఆకుతోనే టై చేసి కడుతున్నారు ఈయన. మీకు ఇందాక చూపించాను కదా అరటి గెల కింద పడిపోయిందని చెప్పి. నేను అరటి పువ్వు, అరటి దూట కూడా తీసుకుంటున్నా. ఎందుకంటే అరటి దూట, అరటి పువ్వు అనేది ఎస్పెషల్లీ లేడీస్కి చాలా మంచిది. అందుకోసమని దాంతో కర్రీ చేసుకోవాలని చెప్పి ఇవాళ ఇంటికి తీసుకెళ్తున్నాను నేను. మీకు ఇక్కడ కనిపిస్తున్నది సొరతీగ. మీకు ఇంతకుముందు వీడియోలో షార్ట్లో చూపించాను కదా నేను వడియాలు పెట్టాను అని. అది ఈ తీగకు వచ్చిందే అనమాట. ఇది దేశవాళీ సొరకాయ. పోయిన సంవత్సరం మాకు ఇట్లా సీడ్ పడిపోయి వాటంతకు అవే వచ్చినాయి. చాలా కాయలు వచ్చినాయి అసలు. ఈ సొరకాయ మాత్రం చిన్నగా ఉన్నప్పుడు తింటే భలే టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా ముదిరిందని చెప్పి నేను వడియాలు పెట్టాను. 3 మామిడి చెట్ల పైకి పాకింది చూడండి ఈ సొరతీగ. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.